హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా ఎమ్మీగా ఉండే గుజరాతీ స్పెషల్ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. చాలా కమ్మగా ఉంటుందండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. ఎన్ని తిన్నా కానీ బోర్ అనిపించదండి. అంత బాగుంటుందండి. 1-2 తినేస్తారు. అంత టేస్టీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. టిఫిన్కి ఏ పిండి నానబెట్టనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే గుజరాతీ స్టైల్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం సూజీ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. అదే కప్పుతో 1/4 కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలేమీ లేకుండా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడు వరకు రవ్వ బాగా నానుతుందండి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాస్త మనకు మిశ్రమం అనేది గట్టిగా అయిపోతుందండి. వాటర్ని ఇలా పెరుగుని రవ్వ పీల్చుకుంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్కి కలర్ మంచిగా వస్తుందండి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 ఇంచ్ అల్లం తీసుకున్నానండి. దాన్ని బాగా తురుముకొని వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అల్లం వేసుకుంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ పల్చగా చేసుకోవద్దండి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేస్తూ మాత్రమే పిండిని మిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని మరీ లూజ్గా చేసుకుంటే బ్యాటర్ పల్చగా అయితే కష్టమవుతుందండి బ్రేక్ఫాస్ట్ వేయడానికి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలండి. ఇక్కడ నేను దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ వేసుకుంటున్నానండి. సన్నగా తురుముకున్న ఒక క్యారెట్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక క్యాప్సికమ్ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 1 వేసుకున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నానండి. సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో కరివేపాకు అయినా వేసుకోవచ్చండి, సన్నగా తరుక్కున్నది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ అనేది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ సోడా యాక్టివేట్ అవ్వడానికి దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు యాక్టివేట్ అయిపోతుందండి సోడా అనేది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఫ్లఫీగా లైట్గా అయిపోతుందండి. మనము బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు బాగా లోపల వరకు వేగి స్పాంజీగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేసి ఎక్కువసేపు ఉంచొద్దండి. వేసుకున్న వెంటనే మనం బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో నువ్వులు వేసుకోవాలండి. నువ్వులే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి కూడా వేసుకున్నాను.
వేసుకొని ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త ఫ్రై అవ్వాలండి. మరీ ఎక్కువ ఫ్రై అయితే మాడిపోయినట్టు అవుతుందండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని ఇలా గరిటె పిండి వేసుకోవాలండి. మరీ ఎక్కువ పిండి వేసుకోవద్దండి. పెద్ద గరిటె ఉంది కాబట్టి నేను ఇలా ఒక గరిటె వేసుకుంటున్నానండి. చిన్నదైతే మీరు 2 అయినా వేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఒకవైపు మంచిగా కలర్ వచ్చి పైన తడి ఆరిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా మంచి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చి పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఇలా మరోవైపు తిప్పుకొని రెండు వైపులు కూడా మంచిగా కాల్చుకొని చూడండి, ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మరి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మళ్ళీ జీలకర్ర, ఆవాలు, నువ్వులు, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ దీంట్లో బ్యాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 వేసుకోవాలండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఒట్టిగా తినగానే పిల్లలు ఇలా తినేస్తారండి. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటో చట్నీ చేసినానండి. దాంతో కాంబినేషన్ అయితే అద్రిపోద్దండి. అంత బాగుందండి. తుంచుతేనే తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.